అది ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడే బస్సులు తిరిగేది, ఇక్కడే మనకు షెల్టర్ ఉండేది, హోటళ్ళు ఉండేది, అన్ని చోట్ల ఇక్కడే ఫెసిలిటీస్ ఉండేది. ఈ ప్లేస్లోనే ఇది కనిపిస్తుందో ఇదే ప్లేస్ బస్ స్టాండ్ ఉండేది. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ప్లేస్ మనకు బొగ్గు గనులు వచ్చేసినాయి. సో మీరు చూస్తున్నారు కాబట్టి ఇది ఒక అడవి ప్రాంతంగా మారిపోయింది. ఒకప్పుడు నివాస స్థలము, ఈరోజు అడవి ప్రాంతం. నైనింగ్ లేన్ అంటే నైనింగ్ లేన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే సింగరేణి కాలరీస్ కంపెనీలో మైన్స్ స్టార్ట్ అయినప్పుడు 1 ఇంక్ లేన్ నుండి మొదలుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంక్ లేన్ వరకు మా 9 ఇంక్ లేన్లో ఉన్నటువంటి మైన్స్ యొక్క గన్లు. దాని మూలంగా అది మీ 9 ఇంక్ లేన్ అనే పేరు మీద ఉన్నది. 9 ఇంక్ లేన్ కాకుండా మా దగ్గర 10 ఇంక్ లేన్ ఉంది, 11 ఇంక్ లేన్ మైన్స్ కూడా ఉన్నాయి. అవి మా నాన్నలు మా తాతలు చేసినటువంటి ప్రాంతం. ఈ 9 ఇంక్ లేన్ గెట్ టుగెదర్ ప్రోగ్రాం కోసం గత 2 సంవత్సరాల నుండి ఎన్నో ప్రయత్నాలు చేశాము. చిట్ట చివరికి 26 మే 10వ తారీఖు ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంని నిర్వహించబోతున్నాము. ఈ ప్రోగ్రాం చేయడానికి కోసము దాదాపు 1955లో 9 ఇంక్ లేన్ ఎస్టాబ్లిష్ అయింది. 1997లో వెకేట్ అయింది. 2026 వచ్చేటప్పటికి దాదాపు 30 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఎక్కడెక్కడో ఉన్న మన 9 ఇంక్ లేన్ సోదరులు, సోదరిమణులు, పెద్దలు, పూజ్యులు వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి కోసము కొన్ని టీములుగా మేము ఏర్పడడం జరిగింది. అట్లనే హైదరాబాద్ కేంద్రంగా కావచ్చు, గుంటూరు, విజయవాడ, భూపాలపల్లి, గోదావరిఖని, భూపాలపల్లి, ఇల్లందు, మణుగూరు వివిధ ఏరియాల నుంచి జనాలను సమీకరణ చేస్తూ ఈరోజు మేము దాదాపు ఒక 500-600 మందితో ఈ ప్రోగ్రాం నిర్వహించబోతున్నందుకు చాలా సంతోషపడుతున్నాము. ఆ 9 ఇంక్ లేన్ ఉన్నప్పుడు మా చిన్నతనము, మా యవ్వనము ఆ ఏరియాలోనే మేము గడిపాము. ఆ మధుర స్మృతులు కావచ్చు, ఆ స్కూల్ రోజు డేస్ కావచ్చు, కాలేజ్ డేస్ కావచ్చు, అక్కడ ఉన్న బాండింగు, జనాలతో ఉన్న సత్సంబంధాలు, ఎలాంటిది ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండేటోళ్ళము. అలాంటి ఊరిని సింగరేణి విస్తరణ భాగంలో దీన్ని తీయడం జరిగింది. అప్పుడు చాలా బాధపడ్డాం మేము. ఈరోజు అక్కడ చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సింగరేణి డైరెక్టర్లు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఉన్నతులు సాధించిన వాళ్ళు చాలామంది ఈరోజు ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో అట్లనే ప్రతి ఒక్కరికి ఊరు ఒక పేరు ఉంటుంది. ఆ ఊరు లేదు అనే ఆలోచన మా మనసులోకి వచ్చినప్పుడు ఎనలేని ఆవేదన మేము వ్యక్త చేస్తున్నాము. వేదిక పైన ఉన్న పెద్దలనాలు, చిన్నలనాలు తెలవదు కానీ మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. నా కృతజ్ఞతలు ఎందుకన్నానంటే 9 ఇంక్ లేన్ అంటే నాకు నా పుట్టిన ఊరు ఒక ఊరైతే కొత్తగూడెంలో నాకు పుట్టిన ఇల్లు కానీ పుట్టిన ఊరు కానీ 9 ఇంక్ లేన్. ఇది ఒక అద్భుతం. 57కి పూర్వం ఎక్కడ పుట్టారో తెలియదు. 57లో ఎక్కడో పుట్టిన వాళ్ళందరూ ఇక్కడికి చేరారు. చేరిన తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్లు అన్నీ ఇక్కడే పుట్టారు. నెక్స్ట్ 2-3 జనరేషన్స్ 4 జనరేషన్స్ పుట్టుంటారు ఇక్కడే. కానీ ఇక్కడ ఉన్నంత అనుబంధం మరి ఎక్కడ కూడా రాదు. రుద్రంపూర్ వాళ్ళు అదే అనేవాళ్ళు, మా బండి రాసేవాళ్ళు ఉన్నప్పుడు 7 ఇంక్ లేన్ వాళ్ళు, టోల్సత్తి, గుత్తులు సత్తి వాళ్ళు అదే అనేవాళ్ళు. మీకు మా అందరికంటే 9 ఇంక్ లేన్ అంటే ఇష్టం అనేది వాస్తవమే. అది ఎందుకంటే ఫస్ట్ నా స్టార్టింగ్ నా మోటార్ సైకిల్ సౌండ్ వింటేనే ఎంతమంది వచ్చేవాళ్ళే యూత్, దాదాపు 100 మంది ఉండేవాళ్ళు. అట్లా ఉండేది. సరే ఏదన్నా ఒక విధంగా బాధగా ఉంది, ఒక విధంగా సంతోషంగా ఉంది. చాలామంది మనల్ని వదిలి గౌరవం వెళ్ళిపోయారు, పెద్దలయ్యి వెళ్ళిపోయారు. కొంతమంది యూత్గా ఉండగా కూడా కొంత దూరం అయ్యారు. అయినా సరే భవిష్యత్తు తరాలుగా ఉన్న మన పిల్లలు, మీ పిల్లలు వాళ్ళందరినీ బాగా చదివించి బాగా వృద్ధిలోకి తీసుకురావాలని కోరుతూ ఇంకా చాలామంది మాట్లాడాలి. సో
ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. దాదాపు మేము పుట్టినప్పుడు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా తర్వాత దూర దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కలవడం అనేది చాలా అద్భుతం. మేము స్కూల్స్ కాలేజ్ రియూనియన్స్ చూసాం, కానీ ఒక ఊరు అది కూడా 30 సంవత్సరాల క్రితమే మైనింగ్ కోసం లేని ఊరిని ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా మనసుల్లో పెట్టుకొని ఇది రావడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా మధురంగా ఉంది. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆ ప్రదేశం కనుమరుగైంది, కానీ మా ఊరంతా మేము పుట్టి పెరిగిన ఊరంతా కూడా భూగర్భంలో కలిసిపోయింది. ఆ గౌతంపూర్లో ఉన్న వాళ్ళందరం కూడా ఎటు నలుదిక్కుల వ్యాప్తి చెందడం జరిగింది. అయితే ఈ కొత్తగూడెం కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ప్రతి ఏరియాలో కూడా 9 ఇంక్లైన్ ఒక మూలాలు ఉన్నాయి. ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. 9 ఇంక్లైన్ అంటే ఒక స్వర్గసీమ. మనం ఏనాడు కూడా మర్చిపోలేని అనుభూతులు అక్కడ ఉన్నాయి, ఇప్పుడు మన మనసుల్లో ఉన్నాయి. ముఖ్యంగా కొత్త విషయాలు కాకుండా పాత విషయాల్లో 2 విషయాలు చెప్పగలను. 1957లో 9 ఇంక్లైన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎల్ఆర్ శర్మ గారు, నర్గున్ గారు, మరి ఎంకేవి సుబ్బయ్య గారు, వారి తరంలో మరి కొత్తగూడెం నుంచి రామారావు నుంచి ఎవరు కూడా మరి 9 ఇంక్లైన్ పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అందరినీ మోటివేట్ చేస్తూ మరి 9 ఇంక్లైన్ 1 ఏరియా 2 ఏరియాలకే అది షిఫ్టింగ్ జరిగింది. మరి వీళ్ళందరూ రామారావు నుంచి కొత్తగూడెం నుంచి షిఫ్ట్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ చిల్డ్రన్ చదువుకోవడానికి ఒక స్కూలు చాలా అవసరం. సో దీనికి జిల్లా పరిషత్ వాళ్ళు అప్పుడు కాషాయ గారు ఉండేది, కాషాయ గారిని పట్టుకొని జిల్లా పరిషత్ ఖమ్మం వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, మీరు అకామిడేషన్ ఇవ్వండి, మాకు 50,000 రూపాయలు మా గవర్నమెంట్ కట్టండి, మేము స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీద కుమరయ్య గారు, ఎల్ఆర్ శర్మ, తర్వాత నర్మన్ గారు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ అయ్యారు. అందుకే ఆ స్కూల్ పేరు జిల్లా పరిషత్ జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ సింగరేణి కాలనీ స్కూల్. దట్ ఈస్ ద ఫస్ట్ స్కూల్ ఇన్ సింగరేణి కాలనీస్ ఎస్టాబ్లిష్డ్ బై 9 ఇంక్లైన్ పీపుల్ ఓన్లీ. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, 9 ఇంక్లైన్ అంటే నాకు అదొక ఎమోషన్ అంతే. అది ఊరు కాదు, అదొక ప్రాణం అన్నమాట. మేము విడిచి వచ్చినా కూడా అక్కడ మా ఆత్మను వదిలేసి వచ్చేస్తామని ఎప్పుడు ఫీల్ అవుతుంటాను నేను. పిల్లలకి చెప్పినా కూడా శరీరం మాత్రమే వచ్చింది, ఆత్మ మాత్రం అక్కడే ఉంది అన్నది నా భావన. 9 ఇంక్లైన్ అనగానే అదొక ఇది. ఇంతమందిని చూసిన తర్వాత మళ్ళీ 9 ఇంక్లైన్ అంటే నిజంగా అదొక గొప్ప అనుభూతి. ఇటువంటి మంచి అనుభూతిని తిరిగి మళ్ళీ ప్రాణం పోసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా ఉంది. సో పెద్దలు అప్పారావు గారు, మన చంద్రమౌళి గారు, కొండయ్య గారు, ఇంకా పాత ముఖాలన్నీ కనబడుతున్నాయి. సో చాలామంది నిజంగా అంటే సో మీ అందరికి కూడా ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, సో లేడీస్కి, సో కుటుంబాలు వచ్చారు, మీకు ప్రెస్ వారికి, సో మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఇది నాకు చాలా సంతోషం ఇస్తుంది. సో ముందుగా ఇంత మంచి కార్యక్రమము ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి అయితే నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి ఉంటారు. ఇంతమందిని మొబిలైజ్ చేయడం అనేది చాలా చాలా కష్టంతో కూడిన పని. సో అంత మంచిగా అందరినీ ఆర్గనైజ్, ఇంతమందిని కూడగట్టడం, సో అందరినీ కూడా మొబిలైజ్ చేయడం చాలా బాగా చేశారు. మీకు నిజంగా అభినందనలు. సో నేను కూడా రామవరం వాసిని, రామవరంలో పుట్టి పెరిగిన వాడిని. సో నేను 9 ఇంక్లైన్ తరచుగా వచ్చేవాడిని, ఎందుకంటే
మా ఫ్రెండ్స్ నైనింగ్ లైన్లో ఉన్నారు, మధుకర్ గారు, వీళ్ళ కోసం నేను ఎప్పుడు వచ్చేవాడిని నైనింగ్ లైన్. సో ఆ నేను ఇక్కడే చాలా మా పీవీకేలో కానీ, ఫైవ్ షాప్లో కానీ, ప్లస్ జీకేఓసీలో కానీ ఎస్ఓగా పనిచేయడం, ఇవన్నీ చేయడం వల్ల నాకు అందరూ కూడా చాలా ముఖాలన్నీ కూడా పరిచయం ఇవన్నీ కూడా. సో మీ అందరితోటి ఈ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవడం అన్నది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరికీ కూడా అభినందనలు. సో మీ కుటుంబాలన్నీ కూడా ఇంకా సంతోషంగా ఉండాలని, ఊరైతే తీసుకురాలేము, బట్ మీ మనసులో అయితే ఏకంగా ఉన్నదాన్ని కూడా సంతోషిస్తూ మీకు అందరికి కూడా మంచి జరగాలని, దేవుడు మీకు అందరికి కూడా మంచి జరిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోరుతున్నాం. అందరూ గట్టిగా చెప్పండి. కమాన్ క్లాప్స్ ఎవ్రీబడీ, కమాన్. సార్ ఒకసారి చూడండి సార్. అన్న ఓకే, రెడీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ గెట్ టుగెదర్ కార్యక్రమంకి అటెండ్ అయ్యాము. నా పేరు మాంకాలి వీరభద్రం. నైనింగ్ లైన్లో పుట్టాను. 60వ సంవత్సరంలో నైనింగ్ లైన్కి వచ్చాము మేము. 62లో నేను పుట్టాను. 62లో పుట్టాను, ఉద్యోగం చేశాను, అక్కడే రిటైర్డ్ కూడా అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతానికి విద్యానగర్ కాలనీలో ఉంటున్నాను. అసలు నైనింగ్ లైన్ అనేది చాలా చక్కటి వాతావరణం, మంచి వాతావరణం. అయితే నైనింగ్ లైన్ కుటుంబం కూడా ఎట్లా ఉండేదంటే, ఆ రోజులలో ఒక కులము మతము లేకుండా అందరం చక్కగా హ్యాపీగా వరుసలు పెట్టి మామ అని, బాబాయ్ అని, పెద్దనాన్న అని పిలుచుకుంటూ మంచిగా ఆదరించుకుంటూ ఉండేది. అట్లాంటిది మన కాలనీ ఓపెన్ కాస్ట్ వల్ల, కాలనీ తీయడం వల్ల మేము అందరం షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, గౌతంపూర్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడ స్కూల్కి పోయినాక ఆ పుస్తకాలు తీసుకుపోయి పిల్లలు దాచుకొని అడవిలో పడేది. తునిక్కాయలు, పరికి పండ్లు, ఉసిరికాయలు వాటిని తినుకుంటావు. మళ్ళీ స్కూల్ బెల్ కాగానే ఈ స్కూల్లో అందరు పిల్లలతో కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళేది. ఇంటికి పోయాక మా టీచర్ కూడా మా ఇంటి ముందే ఇల్లు ఉండేది. రాంబాయ్ గారు మీ అబ్బాయి ఇవ్వాలి స్కూల్కి రాలేదంటే నాకు ఫుల్ కోటింగ్ పడేది. అంటే అలాంటి తీపి గుర్తులు సార్, అవన్నీ మర్చిపోయి చాలా. అసలు ఎంత అంటే చెప్పుకుంటేనే అసలు చెప్పలేకపోతున్నాం. మాటలు రావడం లేదు. మనం తెలుసు తెలియకో మనం చేసుకున్న పుణ్యం కోసమో మన తల్లిదండ్రులు గడిపిన ఆ నైనింగ్ లైన్ రావటం, ఈ విషయాలన్నీ కూడా మనం అందరం తెలుసుకున్నాం. అయితే క్లుప్తంగా నైనింగ్ లైన్ ఒకసారి మన కళ్ళ ముందు, అంటే కొంతమంది పెద్దవాళ్ళకి తెలుసు, చిన్నవాళ్ళకి తెలియదు కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. నైనింగ్ లైన్ అంటే సింగరేణి ఒక వాస్తు ప్రకారం కూడా అనేవాళ్ళు, అది మంచి ఏరియా. నైనింగ్ లైన్ లో సింగరేణి కూడా ఏరియాలో మంచి ఏరియా గౌతంపూర్ నైనింగ్ లైన్ అనేది అనేవాళ్ళు పెద్దవాళ్ళు.
ఇడిపోయినప్పుడు మేము చాలా బాధపడ్డామండి. సొంత అన్నదమ్ముల్ని వదిలి లేదా సొంత మా వ్యవసాయ భూములు వదులుకొని సొంత ఊరిని ఇల్లు వదిలిపెట్టుకొని వచ్చిన దానికంటే కూడా మేము ఎక్కువ ఫీల్ అయ్యామండి. ఎందుకంటే మాకు ఆ బలం, ఆ నైనింగ్ లేన్ ఆ స్థల బలము ఏంటో మాకు తెలియదు, కానీ అక్కడ అసలు ఒక రకమైన అనుభూతి అండి అది. ఆ అనుభూతిని మేము మాటలలో వర్ణించడానికి వీలు కావట్లేదు. కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధాతృప్త హృదయాలతోనే వచ్చినండి. దాదాపుగా నాకు తెలిసి కంట నీరు పెట్టకుండా వచ్చిన వాళ్ళైతే ఎవరు లేరండి నైనింగ్ లేన్ నుంచి. అంత చక్కటి స్థలము, అంత చక్కటి స్థాన బలము, అంతటి స్నేహాలు ఇవన్నీ కూడా వదులుకొని ఈ కాలనీకి రావడం జరిగింది. ఇవాళ చూసిన వాతావరణంలో మాత్రం ఆనాడు మేము గుర్తుపట్టని చాలామంది పిల్లలు కూడా అంకుల్ బాగున్నారా, ఏం భద్రమన్న బాగున్నారా అంటుంటే మేము ఒక్కోసారి వాళ్ళకి వెళ్ళి దిక్కులు చూస్తున్నాం అంటే గుర్తుపట్టలేక. అందుకనే నేను మొదటనే విన్నవించిన బ్రదర్స్ అందరూ కూడా మేము ఒకవేళ గుర్తుపట్టలేకపోతే మమ్మల్ని క్షమించమని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తాం. అంటే నైనింగ్ లేన్లో 2 వైశ్య ఇల్లులు ఉండేవి. ఒకటి ముత్యం గారు, ఒకటి భద్రం గారు అబ్బాయి. నేను ఆల్మోస్ట్ 30 years తర్వాత నేను ఇంత నైనింగ్ లేన్ క్రౌడ్ని ఇంత హ్యాపీగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. రియల్లీ ఇట్స్ గ్రేట్ డే. నేను అంతా కలిసి ఉన్నాను, టీచర్స్ క్లబ్స్ తేడా లేకుండా ఆఫీస్ అంతా కలిసి బాగా బ్యాడ్మింటన్ తరచు యాక్టివిటీస్ తప్పుకునేవాళ్ళం అండి. నా పేరు రత్నమాల. ఎస్వైపిఎం స్కూల్లో నేను 20 years చేశాను. అంటే నా మ్యారేజ్ 78 June 11th అయితే June 30th స్కూల్లో జాయిన్ అయ్యాను. స్కూల్ క్లోజ్ చేసే వరకు కూడా అదే స్కూల్లో చేయడం జరిగింది. స్కూల్ ముగించిన తర్వాత కూడా మా పిల్లలకి మామూలుగా గౌతంపూర్ కాలనీలో ప్రైమరీ సెక్షన్ పెట్టి మిగిలినటువంటి రిమైనింగ్ 15 years కూడా జరిపి మా సర్వీస్నంతటినీ కూడా, మా చదువునంతటినీ కూడా సింగరేణి బిడ్డలకి త్యాగం చేశానని నేను చెప్తున్నాను. ఎంతోమంది ఉన్నత స్థితికి చేరుకున్నారు. ఎప్పటికీ కూడా ఆ బిడ్డలందరూ కూడా ఇంకా 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 ఉన్నతికి చేరుకోవాలని, ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని వాళ్ళని దీవించడానికే నేను ఒక్కదాన్నే వచ్చానండి. గారికి సార్కి నేను పెట్ స్టూడెంట్ని కొంచెం గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ మాదే 10th క్లాస్లో. నేను స్కూల్ ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని అసలు స్టూడెంట్స్ లాగా చూడలేదు, వాళ్ళ పిల్లల్లాగా చూశారు. వాళ్ళ ఇంట్లో తినేవాళ్ళం, పడుకునేవాళ్ళం, ఓన్లీ స్నానం చేయడానికి ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళం. కంప్లీట్గా అన్నీ ఈరోజు ఇక్కడ ఇంతమంది ఎక్కువ మంది బాలకృష్ణ సార్ స్టూడెంట్స్, మేడం స్టూడెంట్స్, రత్నమాల మేడం స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ క్రమశిక్షణతో పెరిగి రకరకాల మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. రామచంద్రారెడ్డి గారి చిన్నమ్మాయిని. మేము సే టైప్లో ఉండేవాళ్ళం. ఇక్కడ అందరూ చెప్పేసుకున్నారు. నైనింగ్ లేన్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అక్కడే పుట్టి అక్కడే చదువుకుని 96లో నేను వదిలివేసి హైదరాబాద్కు. ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో చెప్పలేము, అందరికీ తెలుసు. ఇక్కడ ఆడి పాడి
ఇంతతో ముగిస్తున్నాను. ఆ ప్రాంతాన్ని చూస్తే ఏంటంటే ఒక రకంగా విషాదకరం అనిపిస్తుంది. ఎందుకంటే మేము పుట్టి పెరిగినటువంటి ప్రదేశం ఈరోజు అది ఒక అస్తమయం అయిపోయింది. మళ్ళీ ఈరోజు సింగరేణి కాలనీస్ వాళ్ళు మళ్ళీ ఎన్విరాన్మెంట్ పరంగా కొంత డెవలప్మెంట్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదొక సంతోషదాయకమే. కాకపోతే ఏంటంటే ఆనాటి గుర్తులైతే ఈరోజు లేవు. ఏదో లాస్ట్కు కొన్ని మూలాలు కనబడుతున్నాయి. అవన్నీ చూసి కొంత తృప్తి పడదామనే ఆనందం. మాది 9 ఇంక్లైన్ ఏరియా. 9 ఇంక్లైన్ ఏరియా అంటే మేమంతా కూడా మరి ఈరోజు ఒక 40 సంవత్సరాల తర్వాత మేము తిరిగి ఇక్కడ గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. అంటే 9 ఇంక్లైన్ అని అంటే అది మామూలు గెట్ టుగెదర్ కాదండి. ఫ్యామిలీ అంటే మాదొక ఫ్యామిలీ మీదొక ఫ్యామిలీ అన్నట్టు కాకుండా మేమందరం కూడా ఒకటే కుటుంబంగా ఏ మాట ఉన్నా కానీ ఏ ఫంక్షన్ అయినా కానీ అక్క చెల్లె అన్న తమ్ముల్లాగా ప్రతి వాళ్ళము ఎవరికే సమస్య వచ్చినా కానీ అందరం కలిసి ఎంతో సంతోషంగా మేము అక్కడ 9 ఇంక్లైన్లో గడిపాము. మళ్ళీ మేము ఒక 30 నుంచి 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ గెట్ టుగెదర్ జరుపుకుంటుంటే మాకు మరి ఎంతో సంతోషంగా ఉంది. జై హో 9 ఇంక్లైన్, జై హో 9 ఇంక్లైన్, జై హో 9 ఇంక్లైన్. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. నేను రామూర్లో పుట్టాను. రామూర్లో పుట్టేసి తర్వాత 9 ఇంక్లైన్ చదువుకున్నాను. మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా మొత్తం 9 ఇంక్లైన్ అనమాట. ఫస్ట్ 100 to 71 వరకు. తర్వాత అక్కడ నుండి మళ్ళీ 11th and 12th నేను రామచంద్ర కాలేజ్ చేశాను. తర్వాత దాంతో మన సొంత పనులతో పోయాను. ఈ 9 ఇంక్లైన్ ఒకప్పుడు చాలా ఒక విధంగా ఉంది అనమాట, ఐసోలేట్ ఏరియా అనమాట ఒకప్పుడు. ఈరోజు మంచి డెవలప్ అయిపోయింది చాలామంది. ఈ 9 ఇంక్లైన్ ఎంతమంది చదువుకున్నారు, వాళ్ళు పెద్ద ఆఫీసర్స్ కూడా అయిపోయారు. దాంతో వెరీ సంతోషం మాకు. ఎస్పెషల్గా నేను థ్యాంక్స్ టు గివెన్ టు మిస్టర్ రామస్వామి. ఈజ్ వెరీ వన్ ఆఫ్ ద గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ కొలీగ్ ఆల్సో. ఈజ్ మై బ్రదర్ ఆల్సో, కజిన్ బ్రదర్ ఆల్సో. చాలా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎక్కడికెళ్ళావు నా బాల్యమా, నీవేమైపోయావు ఒక మాటైనా చెప్పక. ఎక్కడికెళ్ళావు నా బాల్యమా, నీవేమైపోయావు. ప్రేమ మాట సరే అసలు మనసు లేని లోకంలో. ప్రేమ మాట సరే అసలు మనసు లేని లోకంలో. ఎందుకు ఒంటరిగా నన్ను వదిలేసావు. మన ఊరి లేదు కానీ మరి బాల్యం లేదా? బాల్యం ఉంది, అనుభవాలు ఉన్నాయి, కానీ ఊరు లేదు. ఇది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తప్ప జరగదు. అందుకనే మనకి 9 ఇంక్లైన్ మీద ఎందుకింత సెంటిమెంట్ అంటే, ఎందుకింత మనం 9 ఇంక్లైన్ అనగానే ఒక ఒంట్లో ఒకలాంటి వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళకి కనెక్ట్ అయి ఉన్నాం, అటాచ్మెంట్ అలా ఉంది. 40 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళు అనేది జీవితంలో చాలా పెద్ద భాగం. 40 ఏళ్ళ తర్వాత కూడా ఇంతమంది ఎందుకు వచ్చారు అంటే మనకి ఆ 9 ఇంక్లైన్ అనే పేరు, అక్కడ మనం ఉన్న మన రూట్స్ ఉన్నాయి, మన మూలాలు ఉన్నాయి. ఇక్కడెక్కడెక్కడో మన ఊరు ఉండేది, అక్కడెక్కడో మన బడి ఉండేది, ఇక్కడెక్కడో మన గుడి ఉండేది. అంటే లేవు, మనకి ఆ రూట్స్ అని మర్చిపోయాం. కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఫీల్ అవుతాం. సో అందుకనే బాల్యంతో మన ముడిపడి ఉంది. కాబట్టి మన బాల్యంతో నా పాట తర్వాత ఆ తర్వాత మనకు కొంచెం పెయిన్ కూడా ఉంది కదా, ఊరు పోయినందుకు. ఊరు ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం ఖాళీ చేసి వెళ్ళిపోయినందుకు. గాయాలను కొనుక్కునే పాటసారినైనాను, జ్ఞాపకాల నేరుకునే పూలదారినైనాను. జ్ఞాపకాలు ఇప్పుడు మనం ఏరుకుంటున్నది అదే కదా, మన జ్ఞాపకాలన్నీ అవి నేర్చుకుంటున్నాం. నా ఫోటో ఉంది, ఇప్పుడు మీకు కొన్ని కనపడ్డాయి, అందులో నేనున్నాను, ఆ వెనక నాకు తెలిసింది ఉంది, పలానా వాళ్ళు నాకు తెలుసు. అంటే ఇక్కడ ఇప్పుడు 9 ఇంక్లైన్ మన ఊరుందని ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఇక్కడ ఉన్న చాలా మందిలో మనం మార్కెట్ వెళ్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు కనపడేవాళ్ళు. బస్ స్టాండ్ వెళ్తాం, ఎవరో ఒకరు ఎదురయ్యేవాళ్ళు. క్లబ్ దగ్గరికి వెళ్తాం, బడి దగ్గరికి వెళ్తాం, గుడి దగ్గరికి వెళ్తాం. ఎక్కడ వెళ్ళినా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు మనకు ఎదురయ్యేవాళ్ళు, పలకరించేవారు. అంటే మరి ఆ పలకరించే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు మన ఊరు ఉన్నట్టే కదా. అంటే మన జ్ఞాపకాల్లో పదిలం చేసుకున్నాం. అంటే అది కూడా మనకి ఒక అమ్మ లాంటి ఇదే.
అలాంటి ఊరును కోల్పోయాము. అయినా పర్లేదు, 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాం, మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ అందరూ ఇదే సంతోషం, ఇంతే మన సెంటిమెంట్తో, ఫీలింగ్స్తో మళ్ళీ రావాలని, మన ఊరిని శాశ్వతం చేద్దామని రకరకాల ప్రక్రియల్లో మన ఊరిని గురించి మనం ముందు చెప్పుకుందాం. ఇది బిగినింగ్ మాత్రమే, ఇది మొదటి అడుగు. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకోబోతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సంతృప్తిగా హాయిగా సాయంత్రం వెళ్ళేటప్పుడు మీ బ్యాగుల్లో మిగతా విషయాలతో పాటు చాలా జ్ఞాపకాలు నింపుకొని వెళ్తారు. ఇది గ్యారంటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నువ్వు యాడంగ వస్తావు రో, చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. మీ తల్లిగారు రేది, నేను ఇంకా అత్తగారు రేది, మా పిల్లలకి ఏం చెప్పుకోవాలి? అయితే మా ముగ్గురెడదంలో 9 ఇంక్లైన్ పూర్తయిన వాళ్ళము. మేము చేసుకున్న మా మిస్సెస్లు కూడా మా ముగ్గురెడదంలో 9 ఇంక్లైన్ వాళ్ళే. ఇప్పుడు మాకు తల్లి ఊరు లేదు, తల్లి ఊరు లేదు. ఇదొకరికి మాత్రం మాకు ఎప్పటికైనా మా పిల్లలకు చెప్పుకోవడానికి ఒక ఇబ్బందిగానే ఉంది. కాబట్టి ఊరు లేని బతుకైపోయింది. కాబట్టి మనం అందరినీ కలుసుకొని ఏదో ఒక రోజు ఇలాంటి ప్రోగ్రాంలు మళ్ళీ సంవత్సరానికి 2 సంవత్సరాలకు జరుపుకుంటూ మళ్ళీ మనం అందరం కలుసుకుంటూ పరిచయాలు ఇలాగలే పెంచుకుంటూ పోతే చక్కగా ఉంటుందనే ఉద్దేశంతో మీ అందరి ముందు చెప్తున్నాను. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. మేము అక్కడే 9 ఇంక్లైన్లే పుట్టినాం, 9 ఇంక్లైన్లే పెరిగినాం. మా ఊరు అందరూ వచ్చాయని కూడా మాకు ఇల్లు కోటర్ కింద దొరకలేదని మేము లాస్ట్ వరకు అక్కడే ఉన్నాం. 3 ఏరియా, 4 ఏరియా, 5 ఏరియా, 3 ఏరియాలు వెళ్ళిపోయినా కూడా మేము ఒక్కలనే అక్కడ లాస్ట్ వరకు ఉండవలసి వచ్చింది. వేదిక ఎదురుగా ఉన్నటువంటి గౌరవనీయులు
మా టీచర్స్, అలాగే పెద్దలు, అన్నలు, అక్కలు, నా వయసు వాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, చెల్లెలు, తమ్ముళ్ళు అందరికీ హృదయపూర్వక వినమ్ర నమస్సులు. చాలా ఎమోషనల్గా ఉంది. నేను చాలా సభల్లో మాట్లాడాను. ఒక పుస్తకం గురించి మాట్లాడినప్పుడు మాత్రం బాగా ఎమోషనల్ అయ్యేదాన్ని. మా బాబు ఎప్పుడు అంటూ ఉంటాడు, అమ్మ నువ్వు స్టేజ్ ఎక్కితే ఆ బాబు గురించి మాట్లాడాలంటే ఏడుస్తావు కదా, ఇప్పుడు నువ్వు ఊరెళ్ళి అక్కడ మాట్లాడాలన్నప్పుడు కూడా నువ్వు కంట్రోల్ చేసుకో, నువ్వు ఎమోషనల్ అవ్వకు అని చెప్పి మరీ పంపించాడు. కానీ కంట్రోల్ చేసుకోలేకపోయాను. బికాజ్ నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు. ఇక్కడికి వచ్చిన చాలా వాళ్ళని చూసినప్పుడు, చాలా మందిని చూసినప్పుడు నాన్నని గుర్తు చేశారు. నాన్న సైకిల్ మీద వెళ్ళారు. మా చెల్లిని చూసి నువ్వు అమ్మలాగా ఉన్నావు అన్నప్పుడు చాలా అంటే చాలా సంతోషం వేసింది. అంటే నాకు మళ్ళీ మా నాన్నని, మా అమ్మని గుర్తు చేసిన ఈ ఊరికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. ఇందాక మన సాంబశివరావు గారు చాలా విలువైన మాటలు చెప్పారు. రుణం తీర్చుకోవడం అంటే ఏంటి? నిజంగా ఇక్కడికి రావడం కూడా రుణం తీర్చుకోవడమే. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఎన్నో పనులు వదులుకుని వచ్చారు. ఎందుకు వచ్చారు? అమ్మ మీద ప్రేమ ఎలాగో ఊరు మీద ప్రేమతో వచ్చారు. మేము 910లో వన్ ఏరియాలో ఉండేవాళ్ళం. గుండాల సాంగవారి టెంపుల్ ఏదైతే ఉందో ఆ స్ట్రీట్లోనే ఉండేవాళ్ళం. ఐ వాంట్ షేర్ ఫ్యూ మెమరీస్ ఫర్ 2 minutes హియర్. మేము 910లో ఉన్నప్పుడు అందరిలాగానే యాక్చువల్గా ఆ 910 అనే కాలనీ ఎస్టాబ్లిష్ అయిందే సింగరేణి ఒక మైనింగ్ కంపెనీ వల్ల ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత క్లోజ్ అయింది కూడా అదే మైనింగ్ కంపెనీ తోటి క్లోజ్ అయింది. అంతకుముందు అక్కడ ఏం పెద్ద అంటే విలేజ్ కానీ అక్కడ ఎటువంటి ఒక అంటే నివాస యోగ్యమైనటువంటి ప్రదేశం కాదు. అది ఒక ఫారెస్ట్లో ఒక విలేజ్ని ఎస్టాబ్లిష్ చేసిండు. ఆ 910 లైన్కి కావాల్సిన మ్యాన్ పవర్ని సప్లై చేయాలనే ఉద్దేశంతో అప్పుడు కంపెనీ ఒక 1500 క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ చేసి, కాకపోతే ఆ 1500 క్వార్టర్స్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ క్వార్టర్స్ని అప్పుడు వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేసినారు. ఏ టైప్, బి టైప్, సి టైప్, బి టైప్ అని చెప్పేసి. అక్కడ అందరిలాగా నేను కూడా అంటే నేను పుట్టింది పెరిగిందంతా ఆల్మోస్ట్ ఆ స్కూలింగ్ అంతా కూడా అక్కడే కంప్లీట్ అయిపోయింది. తోటి నేను ఇంటర్మీడియట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సు వస్తూ వెళ్ళి ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఎటువంటి పరిస్థితి అంటే ఆ బస్సులో బస్సు డ్రైవరు, కండక్టరు, నేను ముగ్గురు మాత్రమే వచ్చేవాళ్ళం ఆ బస్సులో 9 లైన్కి. వాడు చూసి కొన్ని రోజుల తర్వాత ఆ బస్సు కూడా ఆపేసిండు. బస్సు కూడా ఆపేస్తే అప్పుడు మేము టెంపరీగా గౌతంపూర్ కాలనీలోకి వచ్చి, అంటే మా పేరెంట్స్ అక్కడే ఉన్నారు, అక్కడ ఉన్న తర్వాత మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా క్వార్టర్స్ అలాట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెకేట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. బోడిగుంట అనే పదం ఎక్కడన్నా విన్నారా మీరు?
ఒకసారి చేయలేపండి. బోడిగుట్ట ఇది నైనింగ్ లైన్లో ఉంది, మీకు తెలుస్తుంది. బోడిగుట్ట పక్కకు సూదిగుట్ట అని ఒకటి పెద్ద హైయెస్ట్ రాక్ కనిపించేది, గుర్తుందా? రైట్. 1978 కన్నా ముందు అవగాహన ఉన్న వాళ్ళకు లింక్ బస్ అనేది ఏదైనా విన్నారా మీరు? లింక్ బస్ వెనకాల ఒక బస్సును తీసుకొని మన నైనింగ్ లైన్కి వచ్చేది ఫస్ట్ టైం. ఈ మెమోరీస్ యాక్చువల్గా అవసరం. తర్వాత ఇంతకుముందు మా తమ్ముడు చెప్పాడు, పిట్ హెడ్ బాత్రూమ్ అని ఒకటి ఉండేది. పిట్ హెడ్ బాత్రూమ్ 3 ఏరియా ముందు ఉండేది. దాంట్లో ఒకేసారి 50 మంది స్నానాలు చేయడానికి, అంటే వర్కర్స్ చేయడానికి 50 మంది స్నానాలు చేయడానికి ఒక ఫెసిలిటీ ఉండేది. అది దట్ ఈస్ కాల్డ్ పిట్ హెడ్ బాత్రూమ్. ఈ బోడిగుట్ట సూదిగుట్ట అనేది వెళ్ళేది. తర్వాత మీకు తెలుసు అనుకుంటా, రేగి పళ్ళు, పరికి పళ్ళు, తునికి పళ్ళు అమ్ముకుంటూ వచ్చేది మనకు అమ్మడి. అందరికి తెలుసా మీకు ఎవరికైనా? చిన్నప్పుడు మనం 5 పైసలకి. తర్వాత నైనింగ్ లైన్లో క్యాంటీన్ ఉండేది. మన జెడ్పీఎస్సీ JNMHS జిల్లా పరిషత్ సింగరేణి కాలనీస్ జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్. ఈజ్ ఇట్ రైట్? నేను సుధాకర్, నేను వీరభద్రం గారి అబ్బాయిని, అంటే కోమటిభద్రం గారు ఉంటారు. నేను నైనింగ్ లైన్లో చదివాను. నైనింగ్ లైన్ 2 ఏరియాలో ఒక స్కూల్ ఉండే నేను చదువుకున్నప్పుడు. ఆ తర్వాత మార్కెట్లో ఒక స్కూల్ ఉండే, దాంట్లో చదివాను. 10th వరకు నేను జెడ్పీఎస్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ చేసేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. నాకు కొత్తగా అంతా తెలియదు. అది నా ఇంట్రడక్షన్. మంచి కార్యక్రమాలు నిర్వహించిన ఆర్గనైజర్ అందరూ కూడా నా ఉద్యోగపూర్వ శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ నైనింగ్ లైన్ అనేది ఒక స్పిరిట్ అన్నమాట, ఒక యూనిటీ. నా పేరు రాకటి సందీప్ అండి. నేను మా ఫాదర్ మదర్ వచ్చి 1960లో 4th ఏరియాకి వచ్చారండి. ఆ 4th ఏరియాలో క్వార్టర్ నెంబర్ 1045 క్వార్టర్ నెంబర్. సో మేము ముగ్గురము, మా తమ్ముడు శంకర్, మా చెల్లె లీలావతి. సింగరేణిలో మా నాన్నగారు, మా తాతగారు, నేను, మా అబ్బాయి 4 తరాలుగా సింగరేణి ఉద్యోగంలో మేము చేస్తున్నాము. ఈరోజు వరకు మా సింగరేణి మాకు తల్లిగా, తండ్రిగా, ఇంకా ఏదైనా సరే అవకాశం ఇచ్చినటువంటి మా సింగరేణి తల్లికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మాతృలందరికీ మాతృదేవోభావాన్ని చెప్తానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నా పేరు మాంకాళి వీరభద్రం. నైనింగ్ లైన్లో 60లో వచ్చాం, 1960లో వచ్చాము. 62లో నేను పుట్టాను. 2 ఏరియాలో ఉన్న లాస్ట్ లైన్ టీచర్స్ లైన్. అయితే అసలు ఆ నైనింగ్ లైన్ వాతావరణం ఎట్లా ఉండేదంటే అది అందరికీ తెలిసింది. ఈరోజు మనం ఈ కార్యక్రమం అటెండ్ అయిన అందరూ కూడా మనమంతా ఎవరం? మనమంతా బంధువులం, ఒకే కుటుంబం.
ఎందుకంటే అసలు ఆ 9 ఇంక్లైన్ విషయాలు చెప్పాలంటే అసలు సరిపోవట్లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సింగరేణిలో మా నాన్నమ్మ చేసింది, ఇంగ్లీష్ స్వతంత్రం రాకముందు మా నాన్నమ్మ చేసింది, మా నాన్న చేశాడు, నేను చేశాను. ఈ సింగరేణి తల్లి ఒళ్ళో మనందరం పుట్టి పెరిగాము. మన పునాది ఆ రోజుల్లో మన తాతకు తండ్రికి చదువు లేదు. చదువు లేకున్నా కూడా అక్షరం లేని వాడికి అన్నం పెట్టింది సింగరేణి తల్లి. ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఈ సింగరేణి తల్లిలో ఒళ్ళో మనం పుట్టి పెరిగాము. కాబట్టి ఈరోజు మనం గట్టి కార్యక్రమం చేసుకున్నందుకు, అందరూ వచ్చినందుకు అందరినీ సంతోషిస్తూ ఈ కార్యక్రమం మనందరిది, ఎవరిది కాదు, మనందరిది. అందరూ సక్సెస్ చేసుకొని అందరికి క్షేమంగా, మళ్ళా దూరం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా క్షేమంగా ఇంటికి పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. టెన్నింగ్ లైను, ఆ బంకర్లో లోడ్ చేసినప్పుడు శబ్దము, ఫిల్టర్ బెడ్, ఆ కోల్ డిపో, తర్వాత బస్ స్టాండ్, ఆ బస్ స్టాండ్లో వచ్చే అప్పుడప్పుడు వచ్చే బస్సులు, దిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళు, అటు మన తుంగారము, సీతంపేట వాళ్ళు పోయే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తుంది. అదేవిధంగా ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ మోటార్స్ కూడా ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. అందరితో అప్పటి నుంచి ఇప్పటివరకు మధ్యలో బ్రేక్ లేకుండా కంటిన్యూ అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకొక స్వీట్ మెమరీ ఏంటంటే మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయిని నేను ప్రేమించి పెళ్లి చేశాను. మా చిన్నమామ గారు ఇక్కడే ఉన్నారు. ఆ పేరు హైమావతి. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. మా ఇద్దరు మా ఇంట్లో పార్టిసిపేట్ చేసుకున్నాము. ప్రస్తుతానికి నేను కోల్ ఇండియాలో వెస్ట్రన్ కోల్ఫీల్డ్లో డిప్యూటీ చీఫ్గా పనిచేస్తున్నాను. 3 పిల్లలు నాకు, 2 ఆడపిల్లలు, అబ్బాయి, 2 ఆడపిల్లలు డాక్టర్ అయినారు, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ అవకాశం నాకు కలిగినందుకు నేను అందరికీ ధన్యవాదాలు. కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా పేరు డి సూర్యనారాయణ రాజు. మాది 2 ఏరియా 2nd లైను
D782 క్వార్టర్ నెంబరు. మా నాన్నగారి పేరు లక్ష్మీపతి రాజుగారు అనేవారు. మాకు వచ్చిన కాడి నుంచి ఎక్కువ సుబ్బారెడ్డి గారే పాలు పోసేవారు. సుబ్బారెడ్డి గారు స్వచ్ఛమైన పాలు పోసేవారు. అప్పుడు నీళ్ళు కలిపేవారు కాదు, ఇప్పుడు అంతా బాగా నీళ్ళు కలుపుతున్నారు. తర్వాత మా ఇంటి పక్కన క్లబ్ ఉండేదండి, మంగళ సార్ అని కూడా అక్కడ టీచింగ్ నడిచేది. మా ఇంటి ముందే చంద్రయ్య గారు ఉండేవాళ్ళు, దండ చంద్రయ్య గారు కొట్టు అనమాట. అయితే పెళ్లి చేసినప్పుడు ఎంత ఆడవాడు ఉండేదంటే మొత్తం అప్పుడు పువ్వులు కాగిత పువ్వులు అయి తయారు చేసేవారు. అందరూ ఫ్రెండ్స్ ఒక 20 మంది 30 మంది వచ్చి నైట్ అంతా క్లబ్లో ఉండి బ్లాస్టింగ్ ఓయిల్ తోటి పువ్వులు అల్లేవారు. నేను చిన్నప్పుడు 4th క్లాస్ వరకే ఉన్నాను. నేమ్స్ గుర్తుకొని ఫేసెస్ సరిగ్గా నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. అందరు అన్నయ్యలు అక్కయ్యలు అందరు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నైనింగ్ లేన్ అంటే నేను ఇన్ని ఇయర్స్ పెరిగిన దాంట్లో నాకు గోల్డెన్ ప్లేస్ అన్నమాట. నాకు చాలా ఇష్టమైన ప్లేస్. నేను అసలు దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు చాలాసార్లు కల్లో కూడా వచ్చేది. మొన్న రీసెంట్ కూడా ఒక 6 months బ్యాక్ కూడా వచ్చేది. అక్కడ హిల్స్ మధ్యలో రోడ్స్ ఉండేవి, మౌంటైన్స్, చర్చ్, సోమక్క వాళ్ళు టిక్ అనే వాళ్ళకి ఒక జీప్ ఉండేది, దాంతో వెళ్ళేవాళ్ళం. అక్కడి వరకు గుర్తు. రోడ్స్ కూడా చాలా హిల్ మౌంటైన్స్ బాగుండేది. వింటర్ సీజన్ వచ్చినప్పుడు మనం బొగ్గుపై వేసేవాళ్ళం కదా, ఆ పొగ అవన్నీ చాలా బాగా గుర్తు. ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు నాకు ఆ రోడ్లను చర్చ్ బాగా గుర్తొస్తుంది ఎప్పుడు. మా నైనింగ్ లేన్ కూడా ఇలా ఉండేది కదా అనుకునేదాన్ని. మా స్కూల్ కూడా బాలకృష్ణ సార్ వాళ్ళ స్కూల్ SBTN, అది ఆంటీ నాకు మధ్యలో చాలాసార్లు కనిపెట్టారు. నాకు 1st to 4th క్లాస్ అయినా కానీ నేను ఇష్టపడే స్కూలు రత్నమాల మేడం, KGR టీచర్. మెమరీస్ వరకు చెప్పాలంటే చాలా ఉంటాయి. అది టీనేజ్ కాబట్టి అన్ని టీనేజ్ మెమరీసే ఉంటాయి. అది పెద్ద ఇంపార్టెంట్ అనుకోవట్లే నేను. ఒకే విషయం, నాది కాదు, మా ఫాదర్ విషయం ఒకటి చెప్తాను. ఈ ప్రోగ్రామ్ హడావిడిలో ఉండగానే గత నెల 25th ఫాదర్ చనిపోవడం జరిగింది. అయితే మా ఫాదర్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయనకి గత 5-10 సంవత్సరాలుగా అల్జీమర్స్ అటాక్ అయ్యి ఉండే. ఆయన రిటైర్ అయ్యి 2004 or 5లో రిటైర్ అయ్యారు. ఆల్మోస్ట్ 20 years అయింది రిటైర్ అయ్యి. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మా స్వగ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత గత 5 సంవత్సరాలుగా ఆయనకి కొంచెం అల్జీమర్స్ అటాక్ అయ్యి అన్నీ మర్చిపోయారు. ఆయనకి గుర్తున్నది ఒకే ఒక పీరియడ్, 20 years ఆఫ్ నైనింగ్ లేన్. ఆయన మార్నింగ్ లేవగానే నైట్ షిఫ్ట్, నేను రుద్రంపూర్ మౌలిక నుంచి వచ్చాను, లేకుంటే అక్కడ కేబుల్ ఎత్తుకోవడానికి దొంగలు వచ్చారు, ఇదే చెప్తుంటాడు మార్నింగ్. ఆ ఏజ్లో కూడా మార్నింగ్ లేచినాక మధ్యాహ్నం 11-12 అయ్యే వరకు ఆ నైనింగ్ లేన్ విషయాలు చెప్తాడు. రాత్రి నేను డ్యూటీ చేసి వస్తున్నాను, నేను సైకిల్ తొక్కుంటూ వస్తుంటే అదొచ్చింది ఇవే చెప్తాడు మార్నింగ్ లేచాక. ఆయన అక్కడ మా స్వగ్రామంలో ఇల్లు కట్టాడు, ఆ ఇల్లు కట్టి కూడా ఆయనకు గుర్తులేదు. అక్కడ చుట్టాలందరూ అక్కడే పుట్టి పెరిగింది అక్కడే, ఆ ఊరు కూడా గుర్తుండదు. ఆయనకు గుర్తులేదు ఒకే ఒక నైనింగ్ లేన్. అంటే ఆ ఏజ్లో కూడా ఆయనకి ఆయన మనోభాగ్యం మీద అంతగా ముద్ర వేసింది నైనింగ్ లేన్. సో మా చిన్నతనం అంతా కూడా
మాది ఎంతో చక్కటి వాతావరణము, 4 గుట్టల మధ్యలో మేము ఉండేవాళ్ళము. చక్కటి వాతావరణం అనమాట. అసలు ఎంత చక్కగా హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసేవాళ్ళము. ఆ నైనింగ్ లైన్లో బస్సులు, ఆ బస్ స్టాండ్కి వచ్చి కూర్చునే వాళ్ళము. చిన్నతనంలో ఎంతో ఎంజాయ్ చేసినాం. మార్కెట్లో కమ్మసేటి గారు అని చెప్పేసి ఆదినారాయణ అంకిల్ వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత పక్కన మార్వాడి సేటు వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత ఇటు దిక్కు భాస్కర్ గారు టైలరింగ్ షాప్స్ అన్నీ ఉండేవి. కానీ అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు. సో ఈ రకంగా మరి నైనింగ్ లైన్ అనేది కూడా ఎక్కడ ఏ ఫ్రెండ్ కలిసినా కానీ, స్నేహితులు కలిసినా కానీ నైనింగ్ లైన్ వాళ్ళంటే ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రేమగా మాట్లాడటం కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడతారు అనమాట. అంత ప్రేమ పంచుకుంటారు. నేను మనుగురులో చేశాను, సత్తుపల్లిలో చేశాను, కానీ నాకు ఇటువంటి ప్రేమ ఎక్కడ కూడా పొందలేదు. సో ఇక్కడ నైనింగ్ లైన్ పుట్టినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఏ వస్తువు కూడా పండ్లు కానీ ఏది కూడా కొని తిన్న రోజులు లేవు. అన్నీ మా ఇళ్ళల్లోనే ఉండొచ్చు, మా చుట్టుపక్కల ఉండొచ్చు, ఎక్కడో దొరుకుతాయి. కానీ పండ్లు అయితే ఎప్పుడు కొని తినలేము మేము. ఈరోజు ఎటు చూసినా పండు కొని తినాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి ఊరిని మేము ఇవాళ వదిలిపెట్టి ఇంతమంది ఇవాళ ఈ ఊరి కోసం వచ్చి వాళ్ళ మెమరీస్ వాళ్ళు పంచుకోవడము, వాళ్ళ మనసులో ఉన్న మాటలు చెప్పుకోవడము, ఒక్కరొక్కరు ఆలింగనం చేసుకోవడం, ఇది చాలా మెమరీస్, 30 సంవత్సరాల మెమరీస్ వీళ్ళు ఇలా పంచుకోవడం జరిగింది. గడ్డ మీదకి వస్తే అక్కడ చుట్టూ కూడా ఈ కొండలన్నీ కనిపించేవి. చాలా బాగా ఉండేది మాకు చూడడానికి కూడా. న్యాచురల్ అంతా కూడా మంచి గాలి, వాతావరణము చాలా బాగుండేదండి. ఆ స్కూల్ మెమరీస్ కూడా మాకు గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా చాలా బాగా చెప్పేవారు. హిందీ టీచర్ మాకు లలిత మేడం గారని, కాసేపు భార్య గారు ఆవిడ, తెలుగు మేడం సుశీల మేడం గారు, బాలకృష్ణ సార్ మ్యాథ్స్ సార్, ఇంగ్లీష్ అన్నీ చెప్పేవాళ్ళు. చాలా అసలు సార్ అంటే బాలకృష్ణ సార్ అంటే కోటేశ్వరరావు సార్, ఆ సార్ అంటే సోషల్ ఇంగ్లీష్ కూడా చెప్పేవాళ్ళు. చాలా బాగా చెప్పేవాళ్ళు. ఆ స్కూల్లో అసలు ప్రైవేట్ స్కూల్స్ కూడా పనికిరావు మేము చదివినటువంటి గవర్నమెంట్ స్కూల్లో, అంత బాగా చెప్పారు. ఇప్పుడు ఆ స్వీట్ మెమరీస్ గుర్తొస్తుంటే కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తున్నాయి. ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళినందుకు మాకు చాలా బాధగా కూడా ఉంది. మళ్ళీ ఈ స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నాము. అందుకు కూడా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. మా అమ్మ నాన్నలు ఈ సింగరేణిలోనే నాన్నగారు చేశారు. ఆ సింగరేణి జాబే మా వారికి ఇచ్చారు. అదే మాకు సింగరేణి తల్లి మాకు ఈరోజు అన్నం పెడుతుంది. మేము ఇలా బ్రతుకుతున్నాము హాయిగా ఆరోగ్యంగా. అంటే ఈ సింగరేణి తల్లి ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. ఆ సింగరేణి గనుల్లో చేసేవాళ్ళు అదంతా కూడా ఆల్ ఫెసిలిటీస్ కల్పిస్తుంది సింగరేణి. మనకి చాలా బాగా చూసుకుంటుందండి. ఈ నైనింగ్ లైన్ కాలనీలో ఈ వైపు లొకేషన్లో ఉండేవాళ్ళము. ఓకే. ఇప్పుడు ఇదంతా కూడా ఓపెన్ కాస్ట్ డంప్ యార్డ్ నింపేయడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో కంపెనీ ఇక్కడి నుంచి కాలనీని తరలించడం జరిగింది. అందులో మేము కూడా వెళ్ళవడం అనివార్యమైపోయింది. ఆ తదనంతరం అంచెలంచెలుగా వారి ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకోవడం జరిగింది. కానీ ఒక 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా సక్సెస్ఫుల్ అయింది. ఒక మ్యారేజ్ చేయాలి అంటేనే ఎంతో టెన్షన్స్ పడతారు. అలాంటిది ఇంతమంది వచ్చినా కూడా చిన్నపాటి లోటు లేకుండా చక్కగా జరిగినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వచ్చిన మెంబర్స్ అందరికీ కూడా ఒక స్వీట్ మెమరీగా ఉండిపోతుంది. అది లైఫ్ లాంగ్. ఒక్కొక్క కొటేషన్ చూస్తేనైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చే స్టార్టింగ్లో ఒక కొటేషన్ పెట్టారు. కాలం ఎప్పుడో వెళ్ళిపోయింది, కాలం మళ్ళీ కలిపింది అనే కొటేషన్ వచ్చింది. ఆ కొటేషన్కి అయితే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ ఊరు పోయింది కళలో కనిపిస్తుంది అనే ఒక కొటేషన్ పెట్టారు. ఆ కొటేషన్ మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా స్వీట్ మెమరీస్. ఇవి ఇప్పటికీ అందరికీ కూడా లైఫ్ లాంగ్ గుర్తుండాలని, గుర్తుంచుకుంటారని
కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరీవన్.